సంయుక్త సమస్యలను సుహృద్భావ వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవడం అత్యవసరమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న రాసిన లేఖపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ ఈ రోజు లేఖ ద్వారా సమాధానమిచ్చారు. ఈ చర్చలు రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం పెంపొందించుకోవడానికి ఎంతగానో ఉపకరిస్తాయని రేవంత్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. సలహాలు, సూచనలు ఇచ్చిపుచ్చుకుంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు మెరుగైన సేవలందించడానికి ఈ చర్చలు దోహదపడతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు సూచించిన విధంగా ఈ నెల 6న మధ్యాహ్నం హైదరాబాద్లోని జ్యోతిరావు పూలే భవన్లో చర్చలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ సుముఖతను తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయాన్ని సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం పట్ల చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అన్సాల్వబుల్ సమస్యల్ని పరిష్కరించడానికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు సిద్ధమయ్యారు. ఈ నెల 6న మీట్ కాబోతున్నారు. ఎక్కడ మీట్ అవుతున్నారు? ఎవరెవరి మీటింగ్ లో పాల్గొనబోతున్నారు? ముఖ్యంగా ఏ అంశాలపై చర్చించబోతున్నారు? రాధిక, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక స్నేహపూర్వకమైనటువంటి ఆలోచన చేయడం జరిగింది. ముందుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. సోద్భావన వాతావరణంలో విభజన సమస్యలపైన మాట్లాడుకునేందుకు అవకాశం కల్పించాలని కూడా నిన్న సాయంత్రం పొద్దుపోయిన తర్వాత లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో విభజన సంబంధించిన చట్టంలో కొన్ని ఇంకా పరిష్కృతం కానిటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించుకోవాలి. తెలుగు సంబంధించినటువంటి రెండు రాష్ట్రాలు కూడా కలిసిమెలిసిగా ఉండాలనే లక్ష్యంగా ఆయన ఒక మంచి ప్రపోజల్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రపోజల్ ద్వారా ఒక లేఖ ద్వారా చేయడం జరిగింది. దీనికి స్పందన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ నెల 6వ తారీఖు రోజు మధ్యాహ్నం మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ఇద్దరు సీఎంలు భేటీ జరగబోతుంది. ఇప్పటి వరకు పరిష్కారం కానిటువంటి 9-10 షెడ్యూళ్లతో పాటుగా నదీ జలాల అంశాలు తదితరమైన అనేక అంశాలపైన కూడా ఒక సామరస్యపూర్వకంగా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో మాట్లాడుకోవాలని కూడా సూచించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. దీంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రత్యేకమైన అభినందన తెలియజేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో విజయ దుదుంబి మోగించినందుకు గాను వారికి అభినందనలు తెలపడం జరిగింది. సో స్నేహపూర్వకమైన వాతావరణంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఔన్నత్యాన్ని పెంపొందించే విధంగా సామరస్యపూర్వకంగా స్నేహపూర్వకంగా ముందుకు వెళ్లే లక్ష్యంగా ఈ యొక్క బైఫర్కేషన్ సంబంధించిన సమస్యలను మనం పరిష్కరించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే బదులుగా రిప్లై ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ దీనిలో ప్రధానంగా రాధిక మనకు రెండు తెలుగు రాష్ట్రాలు రాజకీయాలకు పక్కన పెట్టి ఒక అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య కుదుర్చుకుంటున్నారు. కేంద్రం నుంచి నిధులు కూడా తెప్పించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు గవర్నర్తో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. సో స్నేహపూర్వకమైనటువంటి పరిపాలనలో తన మార్కు చూపించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆహ్వానం పలకనున్నారు. ఈ నెల 6వ తారీఖు రోజు మధ్యాహ్నం మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ కొనసాగుతుంది. అందులో ప్రధానంగా ఒక 4-5 అంశాలన్నిటిపైన కూడా ఈ యొక్క భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా సీలేరు సంబంధించినటువంటి విద్యుత్ సంబంధించినటువంటి దాంట్లో ఇంకా పరిష్కారం కాలేదు. దానికి సంబంధించినటువంటి నిధులకు సంబంధించిన 700 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం ఇవ్వాలని తెలంగాణ అంటుంది. తెలంగాణ ప్రభుత్వం మాకు 7,000 కోట్లు ఇవ్వాలని కూడా వాళ్ళంటున్నారు. ఈ అంశంపైన కూడా క్లారిటీ రాచే అవకాశం ఉంది. ఇక దీంతో పాటుగా మనకు పోలవరం సంబంధించిన ముంపు 5 గ్రామాలకు సంబంధించిన విషయంపైన మాకు కావాలని కూడా తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటుంది. సో ఈ అంశంపైన కూడా వాళ్ళు కూలంకుషంగా చర్చించి మొదటి స్టెప్గా చెప్పవచ్చు. ఏదైనప్పటికీ ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో విభజన సమస్యలను పరిష్కరించే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి రెండు రాష్ట్రాలకు రెండు కొత్త ప్రభుత్వాలు ఏర్పడాయి. సో తెలుగువారు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్న సందర్భంలో ఈ విభజన సంబంధించినటువంటి అనేక సమస్యలను పరిష్కరించే విధంగా ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో ఈ భేటీ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. రాధిక, థ్యాంక్ యూ సాదిక్.